అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే చాలామంది నోటికి ఏది పడితే అది మాట్లాడతారు. తీరా అరెస్ట్ చేయబోయేసరికి మాకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా అనేది మర్చిపోయారా, అంటే మేము ప్రశ్నించడమే తప్ప అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ప్రశ్నించడానికి, వ్యక్తిగత హరణానికి పాల్పడటానికి తేడా తెలియనటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది ఎక్కువైపోయారు. అందులో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఒక్కొక్కరు 3-4 అకౌంట్లు ఓపెన్ చేసి ఒక వీడియోని 4 అకౌంట్స్లో పోస్ట్ చేసుకుంటూ ఆ వీడియో వైరల్ అయితే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని అని ఆనందపడి తృప్తి పడేటువంటి ఈ ₹5 బ్యాచ్ బాగా ఎక్కువైపోయింది. అందులో ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్టిస్ట్ని నేను చూపిస్తాను. ఏమి వీడియోలు ఒక 4-5 వీడియోలు నేను చూశాను. సరే చూద్దాము కౌంటర్ ఇద్దాంలే అని చెప్పేసి వెయిట్ చేశాను. సో ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. సో ఇలా ప్రశ్నిస్తే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రసన్నం చేసుకోవడం కోసం, ఏదో మీ మీద పెద్ద పార్టీ కోసం పనిచేస్తున్నాం అనేటువంటి ఒక భ్రమ కల్పించడం కోసం, ఇంక ఈ సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే మనం ఎట్లా హైప్ అవ్వలేము కాబట్టి కాంట్రవర్సీకి ఎక్కువ టైం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది కొత్తగా వచ్చినటువంటి పేటీఎం ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఎగదీస్తున్నారు. అందులో ఇప్పుడు నేను చూపిస్తాను ఒక పర్ఫార్మెన్స్. అద్భుతమైనటువంటి ఆర్టిస్టు ఇన్స్టాగ్రామ్లో ఒక 3-4 అకౌంట్లు మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే వర్క్ తక్కువ, అవగాహన తక్కువ, కానీ షోయింగ్ ఎక్కువ. ఏమో వీడియోలకి వేసేటువంటి మ్యూజిక్ ఇంకా చాలా ఎక్కువ, ఏమో చేసే భజన ఇంకా ఎక్కువ. సరే ఒకసారి మన ఆర్టిస్ట్ ఏం పర్ఫార్మెన్స్ చేస్తుందో ఒకసారి చూద్దాం. పబ్లిక్ టాక్ వేరేలా ఉంది సార్. వర్షాకాలంలో కూడా వర్షాలు పరిస్థితి, చంద్రబాబు నాయుడు అయితే వర్షాలు పంటలు కూడా ఉంటాం, కరువు వచ్చింది. మా చంద్రబాబు వచ్చినాక వాళ్ళే లేకుండా పోయా. అప్పుడు వాళ్ళు బ్రహ్మాండం కూర్చుని పంటలు కూడా బాగా వచ్చి, రేట్లు కూడా బాగా వచ్చి, వాన లేదు, పంటలు లేదు. దేవుడి దయతో వర్షాలు కావాలా లేక బాబు చంద్రబాబు ఐరన్ కరువులు కావాలో కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. సో ఒక జర్నలిస్టుగా ప్రజల సమస్యల మీద ప్రశ్నించాల్సిన ఆమె చివరికి ఏం చేసిందయ్యా అంటే కరువు చంద్రబాబే కారణం అని చెప్పేసి మాట్లాడింది. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేసి ఇలా మాట్లాడితే శిల్పాన్ని చెక్కుతారు కదా, శిలలని శిల్పాల్లో చెక్కుతారు కదా. కాబట్టి శిల్పారెడ్డికి నేను ఏం చెప్తున్నానంటే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, ప్రజల సమస్యల మీద మాట్లాడుకుందాం. నేను గతంలో కూడా ఒక వీడియో చూశాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జ్ఞానేశ్వరి ఏమైపోయారు ఇప్పటికీ తెలియదు. అలాగే అనేకమైనటువంటి సంఘటనలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో తెలియదు అని చెప్పేసి మాట్లాడింది. అయితే 2024కి ముందు ఇప్పుడు మీరు 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఒకసారి రివైజ్ చేసుకోవాలి కదా. 2024కి ముందు అంటే 19-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాలో నాగమ్మ అనేటువంటి మహిళ, దళిత మహిళ మీద అత్యాచారం చేసి ఆమె చెప్పలేని ప్రదేశంలో ఆమెకు బీరు సీసాలన్నీ గుచ్చారు. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏమన్నా చేయగలిగాడా? దిశ చట్టం ఏమన్నా చేయగలిగిందా? అసలు దిశ చట్టం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందా? దానికి చట్టబద్ధత ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టంలో 53 రోజులు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో హాజరుపరిచి నిందితులకు జైలు శిక్ష విధిస్తానని ఆయన చెప్పాడు. ఇక మన రోజా అయితే గన్ను వచ్చేలోపు జగన్ వస్తారన్నారు. ఏం జరిగింది గత 5 ఏళ్లలో? నర్సరాపేటలో కోట అనుష అనేటువంటి ఒక మహిళని విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి వాడు అత్యంత దారుణంగా పేకోసి చంపేశాడు. ఏం చేసిందయ్యా అంటే సాక్షిలో విష్ణువర్ధన్ రెడ్డిని కాస్త విష్ణువర్ధన్ చేసింది, కోట అనుషాని మాత్రం అలాగే పేరు ప్రస్తావించింది. అంటే తోక మాత్రమే కట్ చేసింది, ఇక మిగతాదంతా 21 రోజులు, 43 రోజులు జైలు శిక్ష, ఇవన్నీ కహానీలు. ఇక గుంటూరులో అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి టైంలో అనేక సందర్భాలలో మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, హత్యలు జరిగాయి. అలాగే కాలేజీ పిల్లల్ని ప్రేమించలేదని చెప్పేసి కత్తులతో దాడులు చేశారు. దరిద్రం ఏంటంటే గతంలో మీకు మహిళా కమిషన్గా పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారు మనం మాట్లాడారు. ఏం చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కేసుల్లో మన పార్టీ కార్యకర్తలు ఉంటే వాటి మీద స్పందించొద్దు, ఎవ్వరు ఎంత ఇబ్బంది పెట్టినా వాటి మీద మాట్లాడొద్దు అని చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో గాంజా సంస్కృతి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంత విశృంఖలంగా విస్తృతంగా
నాటుకుపోయిందో మీరు అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఉన్నా మనం గత ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే మనం విజయం సాధిస్తాం. అంతేగాని ఆ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనేటువంటి భ్రమల్లో బతుకుతున్నారు కొంతమంది పిచ్చి పేటీఎం కూలోళ్ళు. మీకు చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నా. మీరు గతంలో ఎందుకు ఓడిపోయామంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారు. మరి ఏ ఈవీఎంలు 2019లో ఉన్నాయి, 2014లో ఉన్నాయి కదా. మరి ఆ రోజు ఎందుకు జరగలేదంటే జరగలేదు అనే దానికి ఉదాహరణ ఎందుకనంటే 2014లో జగన్మోహన్ రెడ్డి చూడాలనుకున్నారు, 64 సీట్లు ఇచ్చారు. ఆయన పరిపాలన చూద్దాం అనుకున్న 2019లో ఇచ్చారు, చూశారు కాబట్టి ఇంకా వద్దురా బాబు అని 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి, అంతేగాని ఈవీఎంల మీద నెపం నెట్టకూడదు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఏదో మాట్లాడారు కరువు గురించి. తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలా మాట్లాడబట్టి 11 సీట్లు ఇచ్చింది. అంటే ఎలా మాట్లాడతారంటే మమ్మ లేదు, మా నాన్న లేడు, మా నాన్న చచ్చిపోయాడు, మా బాబాయ్ పోయాడు, మేము అంటే ఎలక్షన్ టైంకి నాకు గులకరాయి తగిలింది, కోడి కత్తి తగిలింది, ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆడతారు కదా. అలా వీధి కుళాయిల దగ్గర ఆడవాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుకుంటుంటారు. అలాంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సునామీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ దొంగలు కాబట్టి ఇంటర్నేషనల్ క్రైసిస్ వచ్చినాయి. అదేమనంటే ప్రపంచం అంతా వచ్చింది కదా. అరే, ఈరోజు కరువు తెలంగాణలో కూడా వచ్చిందిగా. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి మీద నెపం నెడదామా? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వంలో మీరు తప్పులు మాత్రం ఎత్తి చూపండి, అంతేగాని ఇలాంటి సిల్లీ మాటలు మరీ సిల్లీగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువగా రియాక్ట్ అవుతారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు డిఎస్సి మీద అక్రమాలు జరిగాయా అనేటువంటి ఆధారాలు న్యాయస్థానంలో ఒక కేసు అన్నా ప్రూవ్ అయిందా? ఒక కేసు అయినా అక్రమాలకు సంబంధించినటువంటి ఎవరైతే మేము బాధితులు అని కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి న్యాయం జరిగిందా? కోర్టు తీర్పు ఇచ్చిందా? హైకోర్టును ఎవరు మేనేజ్ చేయలేరు కదా, వాళ్ళ దగ్గర న్యాయం జరిగితే. ఈరోజు మీరు కొన్ని కేసులు చూసుకుంటే ఇక్కడ ఒకటి చెప్తున్నారు, కోర్టులో ఒకటి సబ్మిట్ చేస్తున్నారు. ఉదాహరణకి పోలవరం నియోజకవర్గం చెందినటువంటి ఒక గోల్డ్ మెడలిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే, నాకు ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ ఉంది, కానీ నాకు తెలియక నేను ఛాంపియన్ గోల్డ్ మెడల్ అంటే దానికంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి దాని గోల్డ్ మెడల్ అప్లై చేశాను, దీన్ని సానుభూతితో కన్సిడర్ చేసి నాకు ఉద్యోగం ఇప్పించాలని చెప్పి ఆయన అప్లై చేస్తారు. కానీ ఇక్కడ బయటకు వచ్చాడు ఏం చెప్తాడు, నాకు గోల్డ్ మెడల్ ఉంది, నాకు దీంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది, అన్నింటిలో వచ్చింది, కానీ ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్తారు. కాబట్టి ఇవన్నీ న్యాయస్థానాలు ఏమైనా పిచ్చిగా ఉండవు కదా. మీరు సబ్మిట్ చేస్తే దాని మీద వివరణ అడుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు కదా. మరి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. కానీ ఈరోజు గ్రూప్ 1లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అసలు ఓఎంఆర్ షీట్స్నే ఒక ప్రభుత్వం నుంచి సీక్రెట్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థే హైలాండ్లో ప్రత్యక్షమైంది. అక్కడ ఎవరైతే అర్హతలైనటువంటి వాళ్ళు మాన్యువల్గా మూలాంకగణన చేశారు, దీని మీద అనేకమైన అవకతవకలు జరిగాయని చెప్పినప్పటికీ మనం నేషనల్ మీడియాలో కూడా కోడేకి వస్తున్నా కూడా మనకు సిగ్గులేదు దాని గురించి మాట్లాడటానికి, దాని గురించి ప్రస్తావించలేము. ఇలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వచ్చింది, చంద్రబాబు నాయుడు వస్తే ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు మీద పడేయటమే. కానీ గత 5 ఏళ్లలో మనం అన్ని భాగాలు తీస్తే రైతులు ఎందుకు ఇబ్బంది పెట్టారు, రైతులు ఎందుకు మనం చెప్పుతో కొట్టారు, రైతులు ఎందుకు మనం ఓడిపుచ్చారు, దీని మీద కూడా మనం మాట్లాడుకోవాలి, దీని మీద కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. 2019-2024 వరకు మన ఓటమి ఎంత ఉందో దాని గురించి మాట్లాడాలి, ఎందుకు ఓడిపోయామో కారణాలు తెలుసుకోవాలి. అంతేగాని ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనేది మీ పిచ్చి ఆలోచన, మీ మూర్ఖత్వం అది.